దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లలు, ఈరోజు మరి ఇక్కడ మనం చదువుతున్న 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఈ యొక్క కొరింథీ పత్రికలో ఈ రోజుతో ముగించబడుతున్నాయి. కానీ ఈ రోజుతో కాక 2 రోజుల ప్రసంగంగా దీన్ని మార్చాలనుకుంటున్నా, 2 ప్రసంగాలుగా చేయాలనుకుంటున్నాను. దాని నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, నీ నామాన్ని బట్టి కొనియాడటకు ప్రభా నీ దాసుడిని నేను నీ లేఖనమును చేత పట్టుకుని ప్రభా నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు వినరు ప్రభా. గనుక నీ ఆలోచన, నీ తలంపులు నాకు అందించి బలపరిచి నడిపించమని నీ దీనదాసుడిని నన్ను నీ సులువు చాటును మరుగుపరిచి నీ ఆత్మ నడిపింపును నీ బిడ్డలకు దయచేసి గ్రహింపగల శక్తిని, ఆలోచింపగల బలమును, నా నీ రాకడకు సిద్ధపాటు కలిగిన తలంపులు నీ బిడ్డలందరికీ అందించమని రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికి మరొకసారి శుభములు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పౌలు గారు మాట్లాడే ప్రతి మాటలో చాలా ఆశ్చర్యమైన ఆలోచనలు కనపడుతూ ఉంటాయి. ఎందుకు అంటే పౌలు గారు మాట్లాడే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలుగా కనబడుతున్నాయి. చూద్దాం పౌలు గారు రాసిన మాటలు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనమును మనం చదువుతున్నప్పుడు, ఈ 3వసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడును. అంటే ప్రియులారా, సాక్ష్యం. ఈరోజు పాఠం ఏంటంటే సాక్ష్యం. ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి సాక్ష్యం చాలా అవసరం అండి. సాక్ష్యం లేకపోతే కష్టం జీవించటం. మానవ యొక్క బ్రతుకు నడవటమే కష్టం. సాక్ష్యం అనేది ఖచ్చితంగా లోకంలో సాక్ష్యం ఉండాలి, పరలోకంలో సాక్ష్యం ఉండాలి, దేవునితో సాక్ష్యం కలిగి ఉండాలి. మీరు